ఉదయం 6 గంటలు. ఇంట్లో అలారం మోగుతుంది. అమ్మ వంటింట్లో టీ పెట్టుకుంటుంది. పిల్లలు రెడీ అవుతున్నారు. డాడీ న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. అన్నీ నార్మల్గా సాగుతున్నాయి. డోర్ బెల్ మోగుతుంది. గ్యాస్ బాయ్. మేడం, గ్యాస్ బిల్ అండ్ సిలిండర్ డెలివరీ. అమ్మ హ్యాపీగా. చాలా త్వరగా వచ్చారు. డాడీకి బిల్ తీసుకుని ఇస్తుంది. డాడీ బిల్ ఓపెన్ చేస్తాడు. అందులో పెద్ద నంబరు. డాడీ, ఏంటిది? ఇంత గ్యాస్ బిల్లా? ఒక్క సెకండ్లోనే కాఫీ కప్ పరిపోతుంది. డాడీ కళ్లముందే చీకటి. ధప్! అయ్యో, గ్యాస్ బిల్ చూసి ఫెయింట్ అయ్యాడా? హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటూ చిన్ను. వెయిట్, ఫస్ట్ బిల్ అమౌంట్ చెక్ చేద్దాం అంటూ అమ్ము. నా కాలంలో కట్టెల పొయ్యి ఇప్పటి గ్యాస్ పొయ్యి కంటే చీప్ అంటూ అమ్మమ్మ. అమ్మా నీళ్లు చల్లుతోంది. డాడీ లేచాడు. డాక్టర్ అవసరం లేదు, ఈ బిల్ తగ్గితే చాలు అంటూ డాడీ. అందరూ నవ్వుతారు. కూతురు లెక్కలు తీస్తుంది. రోజూ 3 సార్లు టీ, రాత్రి లేట్ నైట్ వంట, పాలు వేడి, నీళ్లు మళ్ళీ మళ్ళీ మరిగించడం. వంటింట్లో గత నెల దృశ్యాలు. గ్యాస్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడ్డం, మూత పెట్టకుండా వంట, అవసరం లేని వేడి. అమ్మ షాక్ అవుతుంది. వాడకం తగ్గితే ఖర్చు తగ్గుతుంది, గ్యాస్ అయినా జీవితమైనా. అందరూ సైలెంట్. వాడకం తగ్గితే అందరూ నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతేనే గ్యాస్, మూత తప్పనిసరి, ఒకేసారి వంట, ఇండక్షన్ బ్యాకప్. డాడీ చిరునవ్వు. వాడకం తగ్గితే మళ్ళీ గ్యాస్ బిల్లు వచ్చింది. డాడీ భయంతో చూస్తాడు బిల్ అమౌంట్ చూసి. ఓ, హాఫ్. ఈసారి డాడీ ఫెయింట్ కాదు, డాన్స్ చేస్తాడు. వాడకం తెలివిగా ఉంటే ఖర్చు తగ్గుతుంది, ఇల్లు సంతోషంగా ఉంటుంది.